హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. బిఆర్ నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పరిస్థితి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నట్టు అయిందేమో అనిపిస్తుంది. ఎందుకిలా అంటున్నానంటే, పాపం ప్రశాంతంగా టీవీ ఫైవ్‌లో కూర్చొని, పైన పర్సనల్ క్యాబిన్‌లో ఎవరినంటే వాళ్ళని పిలిపించుకొని, పర్సనల్‌గా మాట్లాడుతూ ఉండే బిఆర్ నాయుడు గారికి టీటీడీకొచ్చిన తర్వాత లేనిపోయిన కష్టాలన్నీ చుట్టుముట్టాయబ్బా! మొట్టమొదటిగా వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగింది. చాలామంది గాయపడ్డారు. అందుట్లో 6 చనిపోవటం కూడా జరిగింది. ఆ తర్వాత మొన్న 13వ తారీఖు లడ్డూ కౌంటర్ నంబర్ 47 దగ్గర మంటలు చెలరేగడం జరిగింది. మొత్తం పొగలు కమ్ముకొని పోయినాయి అక్కడైతే. ఏమైందో తెలీదు. ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి. హుండీలో డబ్బులు దొబ్బేశారు. గోల్డ్ బిస్కెట్లు కొట్టేశారు. ఇలా రూ. 300 టికెట్లు బయట సొంతగా ప్రింట్ చేసి అమ్మిస్తున్నారు. ఇయన్నీ పాపం ఆయనకి లేనిపోని కష్టాలు తీసుకొచ్చి పెట్టినాయి. ఏందిరా బాబు! ఎప్పుడు తిరుపతి చరిత్రలోనే ఇటువంటి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లేనే లేదని చెప్పాలి. ఎందుకంటే అసలు తిరుపతికి ఎవరొస్తున్నారు? ఎవరెళ్తున్నారు? మీడియా వాళ్ళు తప్పించి ఎవరికీ పట్టించుకోరు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి సంఘటన టీవీల్లో, న్యూస్ పేపర్‌లో, సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. తిరుపతి పేరు మంచి కన్నా గూడా చెడ్డగా ఈ కొద్ది కాలంలో బాగా ప్రాచుర్యం చెందింది. క్షమాపణలు చెప్పమంటే చెప్పకుండా గోరోజునం ప్రదర్శించాడు. చాలా చాలా విధాల తనకున్నటువంటి సుపీరియారిటీని చూయిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ఈవో శ్యామలరావుతో పాటు ఈయన గూడా ఇద్దరు గొడవ పడి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఇద్దరు కలిసి బాగా తిట్లు తిన్న విషయాలు కూడా మనకందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జరగబోయేది హైలైట్. ఎవరైతే మనకి బిఆర్ నాయుడు ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ బయటకు రావడం జరిగింది. ఏమని? తిరుమల తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలు 8వ తారీఖువి. అదేవిధంగా 13వ తారీఖు జరిగినటువంటి అగ్ని ప్రమాదం వీటిలి గురించి కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అసలు ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? కారణం ఎవరు? అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అయితే దీనిపైన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సంజీవ్ కుమార్ జిందాల్ గారు రేపొస్తూ ఉన్నారు. ఆయనొచ్చి ఏం చేస్తారు? అసలు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎలా విఫలమైంది? ఎక్కడ తప్పు జరిగింది? ఈ విషయాలన్నీ క్లియర్‌గా, కూలంకుషంగా టీమ్ అందరితో కలిసి మాట్లాడబోతూ ఉన్నారు. సో, ఆయన రేపు ఈవినింగ్ తిరుమల చేరుకోబోతూ ఉన్నారు. ఎల్లుండు మీటింగ్‌లో అందరితో మాట్లాడబోతూ ఉన్నారంటూ పాపం బిఆర్ నాయుడు గారి దగ్గర నుంచి ఒక లెటర్ బయటకొచ్చింది. అసలు ప్రాబ్లమ్ ఏంటిక్కడ? ప్రాబ్లమ్ ఏంటి? మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్. పూర్తిగా చెప్పాలంటే ఏ ఒక్క విషయంలో నీకు అనుభవం లేని, క్లారిటీ లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ ప్లేస్‌లో కూర్చోబెట్టారు. సారీ, ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టల చంద్రబాబు నాయుడు గారు. బిఆర్ నాయుడే చంద్రబాబు దగ్గరికెళ్ళి "అన్నా, అన్న నాకిది కావాలన్నా" అని అడుక్కొని మరి ఒక పరువు, ప్రతిష్ట, పరపతి, స్టాండర్డ్స్ ఉంటాయనేసి టీటీడీ చైర్మన్‌గా పదవిని తీసుకొనొచ్చారు. సో, తీసుకొనొచ్చినంత వరకు అడుక్కోవడం వరకు బానే ఉంది. తర్వాత ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'మహాన్యూస్' అనే ఒక ఛానెల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు. దానిపైన ఏంటి అని వంశీ అడిగితే, మనోడు ఎక్కడికొచ్చేదాడు? పోతాడింక అటు నుంచి అటు జైలుకి. అంటే మళ్ళీ వంశీ ఏంటి కేసులన్నీ ఓపెన్ చేస్తారా? కొత్త కేసులు పెడతారంటే, ఉన్న కేసులు చాలు వాడికి కొత్త కేసులు చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసి పెడితే అంటే, చంద్రబాబు నాయుడుకి ధైర్యం లేదని ఆయనే ఒప్పుకున్నాడు. ధైర్యం చేసి పెడితే ఇంక అటు నుంచి అటే పోతాడంట. ఇప్పుడు ఎవడు పోయేలాగున్నాడో ప్రజల్ని అడగాలి. పాపం ముసలి ప్రాణం కొట్టుకొని చచ్చిపోతుంది జరిగే సంఘటనలన్నీ చూస్తుంటే. చంద్రబాబు దగ్గర నుంచే కాదు అందరి దగ్గర నుంచి చివాట్లు వస్తూనే ఉండుంటాయి నాకు తెలిసి ఈ పాటికి. సో, సంజీవ్ కుమార్ జిందాల్ గారు వస్తూ ఉన్నారు. ఆయన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ తరపున వస్తూ ఉన్నారు. ఈ డిజాస్టర్స్ ఎలా జరిగినాయో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తారు. రేపు సాయంత్రం 8 గంటలకు ఆయన వస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అరేంజ్‌మెంట్స్ అన్నీ చేయండి అంటూ ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. పాపం లెటర్ విడుదల చేశారు. పాపం మన చాగంటి గారికి కూడా ఇలాగే పెద్ద లెటర్ విడుదల చేసి ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి లాస్ట్ మొమెంట్‌లో తుస్సుమనిపించారు.
చాగంటి గారిని చాలా బాధపెట్టారు. మీరు మళ్ళీ ఈయనతో కూడా అలాగే చేశారనుకో జిందాల్ గారితో జింతా కాచితా చితా చింతాకు తా అయిద్దనమాట. అర్థమైంది కదా! అందరూ జాగ్రత్తగా వినండి. టీటీడీ పాలక మండలి అండ్ ఎవరైతే ఈ అరేంజ్‌మెంట్ చేసుకుంటున్నారో. సార్ బిఆర్ నాయుడు గారు ఏదో మన చాగంటి గారిని చాలా బాధపెట్టారు. ఏదో ఆయన ప్రవచనాలు చెప్పేదాన్ని ఆపేశారనేసి ఆయన పాపం మెదలకుండా ఎళ్లారు పెద్ద మనిషిలాగా. కానీ ఈళ్ళలా ఉండరు. సెంట్రల్ నుంచి వస్తున్నారు. సెంటర్‌కి చీల్చి పడేస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆయన బాగా చూసుకొని మంచి తాయిలాలు ప్రకటించేసి మీ పైన ఎటువంటి కేసు రాకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరేదో ఆశపడి ముద్దుగా తీసుకున్న పదవి అంత ఈజీగా తొందరగా పోతే బాగోదు గదా! అంటూ చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. ఓవరాల్‌గా రేపు దీనిపైన ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుట్లో 2 మనం ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్ నిజంగానే సీరియస్‌గా తీసుకుందా? లోకేష్‌ని హైలైట్ చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కంప్లెయింట్ చేస్తే ఎలా హైలైట్ చేస్తారో, ఎక్కడ తొక్కాలో తెలుసు మాకంటూ చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించడానికి ఈ ఒక ఎంక్వైరీ వస్తుందా అనేది కూడా ఆలోచించాలమ్మో! మోడీ అంత తెలివి తక్కువరైతే కాదు కదా! సో, ఓవరాల్‌గా రేపు, ఎల్లుండు పాపం బీఆర్ నాయుడుకి గచ్చ 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 గచ్చగా వణికిపోతా ఉంటాడేమో అనుకుంటున్నా. సో, చేసిన తప్పు, బాధ్యతా రాహిత్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవటం, ఇవన్నీ పుట్టుకతో రావు. నేర్చుకోవాలి. ఏం నేర్చుకోకుండా వచ్చి అక్కడ కూర్చొని ఉంటానంటే అట్‌లీస్ట్ దగ్గరుండి కూడా చూసుకోవాలి. అది కూడా చేయలేదు పాపం బీఆర్ నాయుడు. హైదరాబాద్ నుండి టీటీడీని అక్కడ మెయింటైన్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడేమో అన్నీ తలకి చుట్టుకుంటున్నాయి. సో, ఏదేమైతే ఏమైంది గానీ ఎంక్వైరీ అయితే పడింది. రాబోయే రోజుల్లో తిరుమల, తిరుపతి చరిత్రలో ఇట్లా ఎంక్వైరీలు పడతాం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులొచ్చి ఇక్కడ ఇలా చేయటం అనేది ఫస్ట్ టైమ్ నాకు తెలిసి. ఆ ఘనత బిఆర్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మీ హయాంలో తిరుమలని భ్రష్టు పట్టించారని నిజంగా మీరు పట్టిస్తున్నారా నాయనా! మామూలు భ్రష్టు పట్టించట్లా. దరిద్రంగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. అయన్నీ రేపొద్దున గనక నిజంగా ఆయనకు వచ్చినాళ్ళకి చెప్తే అంతా సమే. సో, ఓవరాల్‌గా ఇదైతే జరుగుతుంది. దీనిపైన నేను ఇంకెక్కువగా మాట్లాడితే మాటలు జారిపోతూ ఉన్నాయి. సో, అలా వద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి తెలియచేయండి. ఐ యామ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్.